హ్యాచింగ్ ఇది 2022లో రిలీజ్ అయింది. అది కూడా ఫిన్లాండ్‌లో. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంది. ఇంక ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు. బట్ కిడ్స్ కొంచెం ఈ మూవీకి దూరంగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే హారర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అది కొంచెం భయపడొచ్చు. సో ఫ్యామిలీతో అయితే కలిసి చూడొచ్చనమాట. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే పర్లేదు అనిపించింది. స్టోరీ రొటీన్‌గానే ఉన్నా కొంచెం యూనిక్‌గా ఉంది. హారర్ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. హారర్ ఫ్యాన్స్‌కి అయితే మంచి ట్రీట్ అనే చెప్పొచ్చు ఈ సినిమా. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీ టింజా అనే ఒక టీనేజ్ గర్ల్ని ఫాలో అవుతుంది. ఒక చిన్న విలేజ్లో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. ఒకరోజు టింజా ఒక మిస్టీరియస్ ఎగ్ని అయితే ఇంటికి తీసుకొచ్చింది. ఆ నెక్స్ట్ అందులోంచి ఒక దయ్యం అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంక మన ప్లస్ పాయింట్ చూసుకుంటే యూనిక్ కాన్సెప్ట్. హారర్ మూవీలో ఇది కొంచెం యూనిక్గా ఉంది. కొంచెం స్టోరీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది అనమాట. కానీ మన తెలుగులో అయితే కొంచెం తెలిసినట్టే ఉంటుంది. ఎక్కడి నుంచో వస్తువు తీసుకొస్తే ఇంట్లోంచి దయ్యం వచ్చినట్టు అలాగా. కానీ అటు సైడ్ అయితే కొంచెం ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ సెట్టింగ్. ఇది ఫిన్లాండ్‌లో షూట్ చేశారు కాబట్టి సినిమాటోగ్రఫీ ఫిన్నిష్ కంట్రీ సైడ్ స్టైల్లో ఉంటుంది. ఆ హంటింగ్ అట్మాస్ఫియర్ని అయితే బాగా సెట్ చేసి మంచి హారర్ ఫీలింగ్ అయితే మనకి ఇచ్చింది ఈ మూవీ. ఇంకా నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. అందరూ బాగానే చేశారు. మెయిన్ లీడ్ అయిన టింజా కూడా బాగానే యాక్ట్ చేసింది. సో ఇటువంటి డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చి మిస్టరీ. ఈ మూవీ చూస్తున్న వ్యూయర్స్కి అయితే బాగా ఎంగేజ్డ్గా ఉంచారు. సో అటు విలేజ్ డార్క్ సీక్రెట్స్ని అండ్ ఇటు ట్రూ నేచర్ యొక్క మిస్టీరియస్ మిక్స్ చేసి మంచి వింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే సౌండ్ మిక్సింగ్ కూడా బాగానే ఉంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో పేసింగ్. స్టోరీ హారర్ బెటర్గా ఉన్న కొన్ని చోట్ల అనవసరంగా కొన్ని సీన్స్ని అయితే యాడ్ చేశారు. సో అది కొంచెం అనవసరం అని అనిపించింది. సో ఆ సీన్స్తో కొంచెం మనకి బోర్ కొట్టట్టు అనిపిస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే హ్యాచింగ్ అనేది అటు హారర్ని ఇటు మిస్టరీని మిక్స్ చేసి మంచి హారర్ మూవీలా తీసుకొచ్చారు. సో హారర్ లవర్స్కి అయితే ఇది ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అయితే బాగా ఇస్తుంది అందరికీ, చూసిన వాళ్ళకి కూడా. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 2.4 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ అండ్ హ్యాచింగ్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లే వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ మూవీని చూసారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.